హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి డిఫార్మసీ సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయ్యాయి. చెక్ చేసుకున్న వాళ్ళు, సీట్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరిదాకా చూడండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే మీరు ఇప్పుడు చేసే మిస్టేకే ఫీ రియంబర్స్మెంట్ అనేది లాస్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉండకపోవచ్చు. సో కాబట్టి డీటెయిల్స్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మీకు ఇక్కడ పైన అలాటెడ్ కాలేజ్ డీటెయిల్స్ ఉంటాయి, కోర్సు, అలాగే ఆ కాలేజ్కి సంబంధించి ట్యూషన్ ఫీజు ఎంత, అంటే మీరు జాయిన్ అయిన కోర్సులో ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది, అలాగే మీరు పే చేయాల్సిన ఫీజు ఏంటి అనేది డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. మీరు కాలేజ్లో ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, మీరు కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయ్యే టైంలో ఫీజు ఎంత కట్టాలని ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు పెయిడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ దగ్గర 0 అని వచ్చింది అనుకోండి, మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ అయినట్లు. లేదు, మీకు ఇక్కడ పైన చూపిస్తున్న అమౌంటే 40,000 అమౌంట్ ఇక్కడ చూపించింది అనుకోండి, మీకు అప్పుడు ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లికేబుల్ కాలేదని అర్థం. సో మీరు ఏం చేయాలి, మీకు రియంబర్స్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉండి మీకు ఇక్కడ ఫీ డీటెయిల్స్ అలానే వచ్చింది అనుకోండి, మీరు మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో మీ ఇన్కమ్ కానివ్వండి లేదా వైట్ రేషన్ కార్డుతో మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకుంటే మీకు సంబంధించి రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి, అలాగే వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే సెల్ఫ్ రిపోర్టింగ్ అని వస్తుంది, డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని వస్తుంది, అలాగే జాయినింగ్ ఆర్డర్ అని ఇలా డీటెయిల్స్ వస్తాయి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు యాక్సెప్ట్ మై జాయినింగ్ అని వస్తుంది. యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేయగానే మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఆ జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక మీరు కాలేజీకి వెళ్ళి ఈ 2 సర్టిఫికెట్స్తో పాటు మిగతా సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీస్ అనేది సబ్మిట్ చేయాలి. అది ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలి, 14th డిసెంబర్ వరకు సబ్మిట్ చేయాలి. సో 14th డిసెంబర్ వరకు సబ్మిట్ చేయకపోతే ఏమవుతుంది, మీ ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ 2 కాపీస్ జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్. సో రిపోర్ట్ టు అలాటెడ్ కాలేజ్ ఫ్రమ్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ రిపోర్టెడ్. సో నెక్స్ట్ మనకి ఏం చేయాలి, ఫిజికల్ రిపోర్టింగ్ కాలేజ్కి అంటే వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా కంపల్సరీ అని చెప్పారు ఇక్కడ. కంపల్సరీగా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయమని ఇక్కడ చెప్పడం జరిగింది. సో మీరు రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఫిజికల్గా రిపోర్ట్ చేయకపోతే క్యాన్సిల్ అవుతాయని క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీలైతే మీకు సీట్ అలాట్ అయిన కాలేజ్కి కాల్ చేసి కనుక్కోండి, ఖచ్చితంగా కాలేజ్కి రావాలన్నా లేదంటే ఆన్లైన్లో అంటే వాట్సాప్లో కానివ్వండి, మెయిల్ ద్వారా కానివ్వండి సర్టిఫికేట్స్ పంపిస్తే సరిపోతుందా అనేది అడగండి, మీకు ఒకవేళ డిస్టెన్స్లో ఉంటే. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు సీట్ అలాట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఫేజ్, మీకు సీట్ నచ్చలేదు, నెక్స్ట్ ఫేజ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ రాని వాళ్ళు, ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు. సో ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. సో మరి సెకండ్ రౌండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఫిజికల్ రిపోర్టింగ్ అనేది 14th వరకు లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. సో మనకి నెక్స్ట్ వీక్ అంటే డిసెంబర్ 21 లేదా 20 తర్వాత సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి సంబంధించి, అంటే ఇప్పుడు కాలేజ్ రిపోర్ట్ చేసిన తర్వాత ఎంతమంది కాలేజ్ రిపోర్ట్ చేశారు, ఎంతమంది రిపోర్ట్ చేయలేదు, సీట్స్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది దాన్ని బేస్ చేసుకొని ఇన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ఆ సీట్స్కి మళ్ళీ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. లేదు వేకెన్సీ సీట్స్ లేవు, తక్కువ ఉన్నాయి అనుకుంటే మాత్రం సో డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం సెకండ్ రౌండ్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది. ఏమైనా అప్డేట్స్ వచ్చినా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.